పెంచామండి. మాకు ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని ఆశించాం. అప్పుడు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమోనని కలెక్టర్ ఆఫీస్కి, డిఎంహెచ్ఓ ఆఫీస్కి, గొల్లపూడి విజయవాడలో ఉన్నటువంటి గొల్లపూడిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీస్కి అన్ని చోట్లకి తిరిగాం. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ క్యాంప్ ఆఫీస్కి కూడా వెళ్ళాం. కానీ మాకు ఎక్కడ ఎలాంటి న్యాయం జరగలేదు, అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఆ ఉద్యోగంకి వచ్చింది కదా అని చెప్పి మేము చేస్తున్న ఉద్యోగాలు వదులుకున్నాం, వ్యాపారాలు వదులుకున్నాం. దానివల్ల మాకు అన్యాయం జరిగింది. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ చేరే వరకు మీరందరూ షేర్ చేయండి. దీని ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. మళ్ళీ ఉద్యోగం వస్తుందని, మళ్ళీ ఈసారి ఉద్యోగం వస్తే మీ ఇంకో వీడియోలో కలుస్తాను.